సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. జమాల్ కుడు సాంగ్ వినాలని ఉంది, ఒకసారి ఆ పాట పాడతావా? जमल जमाल एक जमलो जमल कुदू दिल तू मत किसी ने हल सारू नमी सीने हलियोसा एर सारे नमी परसा ए मर सीने बेलाजू बेलाजू बेला లిటరలీ ఐపీఎల్ లో కూడా ప్లే చేస్తారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రోడ్ మీద వెళ్తుంటే అన్ని ప్లేస్లలో ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంది. లైక్ రీమిక్స్ హ్యాపీ అనిపిస్తుంది కదా. యా, బాబీ డియోల్ ఎంట్రీ టైమ్ లో వస్తుంది ఈ సాంగ్ అని మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు పాడేటప్పుడు ఐడియా లేదు. లాంగ్వేజ్ సాంగ్ ఉంది, సో ఈ సాంగ్ విని పాడండి అంటే. సో మీనింగ్ తెలుసా? మీనింగ్ ఇప్పటికి కూడా ఐ తెలియదు. ట్రైడ్. కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చిన నువ్వయ్యేనా ఓ మనసును లాగే ఓ కల మనసును లాగే మాయలా వేసే ఒకవైపు ప్లే బ్యాక్ సింగర్ గా పనిచేస్తూనే బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి నీ ఫీల్డ్ లో కానీ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ముందు నుంచి కూడా లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ సమ్ బిజినెస్, ఏదో ఒక బిజినెస్ చేయాలి. లైక్ నా ఇన్స్పిరేషన్ రిహానా అన్నమాట. బిజినెస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకేదైనా చేయాలి. సో ఐఎమ్ ఏ టాటూ ఆర్టిస్ట్ ఆల్సో, లైక్ హాబీలా నేర్చుకున్నాను. టాటూస్ వేసుకుంటే క్యాన్సర్ ఏదో వస్తుందనే వార్తలు లాంటివి వింటున్నాం మనం. నిజమేనా? నో అస్సలు. అంటే అది అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా యాక్ట్ చేసిన యానిమల్ మూవీ ఎంత సూపర్ బంపర్ హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే. బాబీ డియోల్ ఎంట్రీలో వచ్చే జమాల్ కుదు సాంగ్ గురించి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఆ సినిమాకే హైలైట్గా నిలుస్తుంది ఆ సాంగ్. అయితే జమాల్ కుదు సాంగ్ పాడిన ప్లే బ్యాక్ సింగర్స్లో ఒకరైన ఐశ్వర్య దాసరి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. తను ఇప్పుడు అనేక సినిమాలకి పాటలు పాడుతున్నారు. అంతేకాదు హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ జామింగ్ స్టూడియోను కూడా తను రన్ చేస్తూ ఉన్నారు. మనం ఎవరైనా సెలబ్రిటీ సింగర్స్ని చూడాలి అంటే ఐశ్వర్య రన్ చేస్తున్న జామింగ్ స్టూడియోకి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం నాతో పాటు ఉన్న ఐశ్వర్యతో మాట్లాడి ఈరోజు తన సినిమాల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. హలో ఐశ్వర్య. హలో అండి, హౌ ఆర్ యు? ఫైన్, హోప్ యు ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. ఐశ్వర్య, నాకు ముందు నీకెంతో మంచి పేరు తెచ్చిపెట్టిన జమాల్ కుడు సాంగ్ వినాలని ఉంది, ఒకసారి ఆ పాట పాడతావా? आए सी आए जांगी दिल में ना कुन कुन वाए तो रफ्ते को जा मनम शो मजनून जमल जमाल एक जमलो जमल कुदू जमल जमाल एक जमलो जमल कुदू दिल तू मत किसी ने हल सारू नमी सीने हलियोसा एर सारे नमी परसा ए मर सीने बेलाजू बेलाजू बेला बेर तो कमारा बेचार कून बेचा जमल जमाल एक जमलो जमल कुदू जमल जमाल एक जमलो जमल कुदू. హిందీలో కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నట్టున్నారు కదా? ఇది ఇరానియన్ లాంగ్వేజ్ లో ఉంది. సో అన్ని లాంగ్వేజ్ సాంగ్స్ లో సేమ్ ఇరానియన్ సాంగ్. ఎంతమంది పాడారు ఈ సాంగ్ ని? ఈ సాంగ్ యాక్చువల్లీ 4 మేము గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అండ్ దెన్ కోరస్ చిన్న పిల్లలు పాడారు అనమాట, ఇంకో 4 కిడ్స్. సో ఈ ఆఫర్ ఎలా వచ్చింది ఐశ్వర్య? అంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతూ ఉన్నాను ఇండస్ట్రీలో. సో ఇంకా మూవీ వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈరోజు రికార్డింగ్ ఉంది రండి, సో అలా. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఈ మూవీ అని. బట్ వెళ్ళి పాడి అంతా అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్కి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళేసరికి వి వర్ షాక్డ్ ఈ మూవీకి అని. సో అలా బాబీ డియోల్ ఎంట్రీ టైంలో వస్తుంది ఈ సాంగ్ అని మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు పాడేటప్పుడు ఐడియా లేదు. సో రికార్డింగ్ యాక్చువల్లీ ఒక 15 minutes 20 minutes లో అయిపోయింది అనమాట. సో మాకేం చెప్పలేదు ఈ మూవీ దీంట్లో వాడుతున్నారు అది ఇది అని. జస్ట్ ఐ గాట్ అ కాల్ అండ్ వెళ్ళేసరికి వి రికార్డెడ్ ఇట్ అండ్ మూవీలో వచ్చింది. సో ఐ వాజ్ షాక్డ్. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత బిగ్ హిట్ అవుతుంది ఈ సాంగ్ అని? నో ఆ మూవీ అని తెలీదు. బట్ ప్రీ రిలీజ్కి వెళ్ళిన తర్వాత వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ అంటే సినిమా పేరు కూడా తెలియదు మీరు పాడే టైంకి?
అసలు మాకేం చెప్పలేదు. వి జస్ట్ సాంగ్ ద సాంగ్. ఇట్లా ఒక వేరే లాంగ్వేజ్ సాంగ్ ఉంది, సో ఈ సాంగ్ విని పాడండి అంటే సో పాడేసాము, అయిపోయింది. అండ్ ప్రీ రిలీజ్కి వెళ్ళేసరికి రణబీర్ కపూర్, మహేష్ బాబు అందరూ వచ్చారు. దాని స్టేజ్ మీద వి సాంగ్ దిస్ సాంగ్, ఈ సాంగ్ని. సో అలా. ఆఫర్ ఎలా వచ్చింది అసలు? అంటే మ్యూజిక్ ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటారనమాట, సో దే కాల్డ్ మీ. సో రెగ్యులర్గా రికార్డింగ్స్ అవుతూ ఉంటాయి, ఆల్బమ్స్, ఆ మూవీస్, ఈ మూవీస్ రీ రికార్డింగ్స్. సో అలానే అనుకొని వెళ్ళా, బట్ దిస్ ఇస్ అ బిగ్ హిట్. మామూలుగా ఆ లైన్స్ చూసినప్పుడు ఏమనిపించింది? ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇరానియన్ లాంగ్వేజ్, డిఫరెంట్ లాంగ్వేజ్, బట్ బాగా అనిపించింది పాడుతున్నప్పుడు. వెరీ క్యాచీ. సో ఇంత బిగ్ హిట్ అవుతుందని తెలీదు, బట్ ఐ వెరీ హ్యాపీ ఫర్ ద సాంగ్. మీనింగ్ తెలుసా? మీనింగ్ ఇప్పటికి కూడా ఐ తెలియదు. ట్రైడ్ లైక్ గూగుల్లో కూడా సెర్చ్ చేసా, బట్ అది ఇరానియన్ లోనే వస్తుంది. సో ఇది వాళ్ళ పేట్రియాటిక్ సాంగ్ అన్నమాట ఇరాన్ లో. సో రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? యాక్చువల్లీ రికార్డింగ్స్ లో లైక్ అంత ఎక్కువ ఉండదు, బట్ బయట షోస్ లో ఉంటుంది, బట్ అరౌండ్ 8-10. అంటే ఒక సాంగ్ వచ్చింది, సినిమా సాంగ్ అనగానే మనం మాక్సిమం చూసుకోం కదా రెమ్యునరేషన్. సో ఆపర్చునిటీ కోసమే వెళ్తాము. సో ఇంకా ఏ సినిమాల్లో సాంగ్స్ పాడారు ఐశ్వర్య? ఇంకా నక్షత్రంలో పాడాను, దేశదిమ్మరి అని. అండ్ రీ రికార్డింగ్స్ అయితే ఇజమ్, పేపర్ బాయ్, సో మనం వీటన్నిటికి పాడాను. మనం సినిమాలో కూడా పాడావా? ఏ సాంగ్? మొత్తం హోల్ మూవీకి రీ రికార్డింగ్. అండ్ ఇంకా సాంగ్ కిడ్స్ ది సాంగ్ ఉంది. సో మా కోసం ఆ పాట. కానీ పెంచిన మామ. ఓ అది నువ్వు పాడావా? అందరం అది కూడా సేమ్ జమాల్ లాగా పిల్లలు పాడతారు. స్టేజ్ మీద కూడా పాడాము. ఓ ఇది మొత్తం పాడు. అవును, జమాల్ కుదు ఆ కొంచెమేనా? ఇంకా రిపీటెడ్ ఉంటుంది కొంచెం, ఏవో కొత్త లైన్స్ అయితే ఉంటాయి కదా అందులో. ఇవే లైన్స్ బట్ రిపీటెడ్ వస్తుంది. లైక్ అలా పాడమంటారా ఫుల్ గా? నేను మొత్తమే అడిగాను. అవునా, ఓకే సరే. కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా, నన్నే మార్చిన నువ్వయ్యేనా. ఓ మనసును లాగే ఓ కల వేసే ఓ బలా, నీ నవ్వులే నేనిలా. ఓ ఆయి నీలో ఉన్నా, నీలోనే ఉన్నా, నిన్నే నేనే కోరుతున్నా, నీలో లేనా. ఓ కనులను తాకే ఓ కల చూసే నిన్నిలా, నన్నే మార్చిన నువ్వయ్యేనా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేనిలా. ఓ ఆయి నీలో ఉన్నా, నీలోనే ఉన్నా, నిన్నే నే ప్రేమించుతున్నా, నీలో లేనా. ఎక్సలెంట్. జమాల్ కుదు సాంగ్ పాడమంటే మీరు ఇందాక కొన్ని లైన్సే పాడారు, ఫుల్ సాంగ్ కావాలి. ऐसी आए संगी दिल में ना कुन कुन, वाए तो रफ्ती को जा मनम शो मजनून. ऐसी आए संगी दिल में ना कुन कुन, वाए तो रफ्ती को जा मनम शो मजनून. जमल जमालिक जमलो जमल कुदू, जमल जमालिक जमलो जमल कुदू. दिल तो मगते किसी ने el sarur nami sine heliosa heliosa sar nami porsa emar mar sine belarzu belarzu bela. तेरी तो कमारा बेचार कून बेचा, emar mar sine belarzu belarzu bela. तेरी तो कमारा बेचार कून बेचा. जमल जमालिक जमलो जमल कुदू, जमल जमालिक जमलो जमल कुदू. आए सी आए सांगी दिल में ना कुन कुन,
वाए तो रफ्ते को जा मनम शो मजनून आए सी आए संगी तल में ना कुन कुन वाए तो रफ्ते को जा मनम शो मजनून जमल जमालिक जमलो जमल कुदू जमल जमालिक जमलो जमल कुदू. ఐశ్వర్య అసలు ఈ యానిమల్ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ఈ సాంగ్ కూడా అంతే. యా, రీల్స్ హైయెస్ట్ రీల్స్ చేశారంట ఈ సాంగ్ కి. లిటరలీ IPL లో కూడా ప్లే చేస్తారు. సో IPL ఎవ్రీవేర్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రోడ్ మీద వెళ్తుంటే అన్ని ప్లేస్లలో ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంది. రీమేక్ హ్యాపీ అనిపిస్తుంది కదా. యా. అయితే అసలు జమాల్ కుదు సాంగ్ అనగానే అందరూ ఒక గ్లాస్ తల మీద పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చేస్తూ ఉంటారా? యా అండి, యూజువల్లీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడెల్లా ఈ సాంగ్ మాత్రం ప్లే అవుతూనే ఉంటుంది. సో అందరూ ఫుల్ ఎక్సైట్ అయిపోతారు అనమాట, ఐషు సాంగ్ అని. సో జమాల్ కుదు సాంగ్ ఇంత హిట్ అవుతుంది అని ఈవెన్ బాబీ డియోల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఆయన కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. అసలు ఆయనకి బ్రేక్ ఇచ్చిన సాంగ్ యాక్చువల్లీ. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఈ సాంగ్ తో ఆయన మళ్ళీ బ్రేక్ వచ్చి పాపులర్ అయ్యారు. నాకు కూడా అది మంచి బ్రేక్ ఈ సాంగ్. జమాల్ కుదు సాంగ్ కి ముందు ఐశ్వర్య, ఆ తర్వాత ఐశ్వర్య, ఏమైనా చేంజ్ ఉందా? చాలా చేంజ్ ఉందండి. ఏంటా చేంజ్? ఈ సాంగ్ నుంచి చాలా మంది గుర్తుపడుతున్నారు. లైక్ ఈ సాంగ్ లైక్ నాకు దుబాయ్లో పిలిచారు కూడా అవార్డు ఇవ్వడానికి. యా, సో మొత్తం గ్రూప్ కాకుండా లైక్ ఆ సాంగ్లో లైక్ నేను ట్రాక్ పాడాను కూడా. ఢిల్లీకి పిలిచి లైక్ దే గేవ్ మీ అన్ అవార్డ్, ఈ సాంగ్ పాడిచ్చారు. సో చాలా ప్లేస్లలో ఈ సాంగ్ కోసం నన్ను పిలిచారు అనమాట. సో నేను బ్యాండ్ షోస్ చేస్తా అనమాట. సో అన్ని షోస్లో ఈ సాంగ్ నేను కంపల్సరీ పాడతాను. సో ఇట్స్ లైక్ అ హుకప్ సాంగ్ ఫర్ మీ. గ్రేట్. ఎప్పుడైనా మరి మీరు తల మీద గ్లాస్ పెట్టుకుని డాన్స్ చేశారు ఐశ్వర్య మీ సాంగ్ కి మీరే? యా, ఐ థింక్ ట్వైస్. 2 సార్లు. ఓకే. ఇంతకీ ఇంకా మీరు చాలా పాటలు పాడారు. ఒక సినిమా ఏంటంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, సంపూర్ణేష్ బాబు సినిమాలో ఐటమ్ సాంగ్ పాడారంట. మా కోసం ఒకసారి ఆ పాట. షూర్. శంకర్ 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 బోలా శంకర్ నిన్ను చూస్తే నా బుద్ధి వంకర్ వంకర్ చేస్తావా నాతోటి టింకర్ టింకర్ చూపిస్తా నాలోని సీక్రెట్ బంకర్ కమ్ 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 శంకర్ 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 బోలా శంకర్ నిన్ను చూస్తే నా బుద్ధి వంకర్ వంకర్ చేస్తావా నాతోటి టింకర్ టింకర్ చూపిస్తా నాలోని సీక్రెట్ బంకర్. సూపర్. విశ్వక్సేన్ సినిమా లైలాలో కూడా థీమ్ సాంగ్ పాడారు. అవునండి. ఆ సాంగ్ కూడా కావాలి, వినాలనుకుంటున్నాను నేను. ఓహో all ladies want it in town, that I need to relax, not doing it, come. Oh, he was with mother in town. బాగుంది. రోల్ రైడాతో కలిసి పాడారంటే అది ఏ రేంజ్ మేము కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు ఒక క్లాసికల్ సింగర్, ఇంకా ఏ జోనర్ సాంగ్స్ పాడుతూ ఉంటారు? నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి సాంగ్స్? యా అండి, సో నేను సాంగ్స్తోనే స్టార్ట్ చేసా. సో యాక్చువల్లీ ముందు క్లాసికల్ మా అక్క నేర్చుకుంది. సో తను ఆపేస్తుంది. తర్వాత నేను క్లాస్లో జాయిన్ అయ్యాను. అవగానే లైక్ మా టీచర్ సరిగమప ఆడిషన్స్కి తీసుకెళ్ళండి అంటే సో డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఏం సరే అందరూ బాగా పాడేస్తున్నారు, ఆల్రెడీ నేర్చుకున్నారు, నేనేం నేర్చుకోలేదు అని వెళ్ళాను. బట్ సెలెక్ట్ అయిపోయింది, ఫైనల్స్కి వెళ్ళిపోయింది. సో సరిగమప నేను టాప్ 5 అండి. సో దాని తర్వాత నేర్చుకున్నాను. దాని తర్వాత బోల్ బేబీ బోల్ 3 seasons అలా షోస్ అవుతూ ఉన్నాయి. పేరెంట్స్ ఏం చేస్తుంటారు ఐశ్వర్య? మమ్మీ లైక్ గార్డెనింగ్ చేస్తుంది. షీ హాజ్ అ టెర్రస్ గార్డెన్, పాపులర్ ఇప్పుడు లైక్ అందరు న్యూస్ ఛానల్స్ అన్ని. సో డాడీ రీసెంట్లీ రిటైర్ అయ్యారు, SBI చీఫ్ మేనేజర్ అనమాట. సిబ్లింగ్స్? అక్క అన్న. సో అక్క యూరోప్లో ఉంటుంది. సో షీఈస్ వర్కింగ్ అండ్ డూయింగ్ హర్ మాస్టర్స్. అన్నయ్య రీసెంట్లీ గాట్ మ్యారీడ్, ఇద్దరు సాఫ్ట్వేర్. మీ జామింగ్ స్టూడియో గురించి చెప్పండి. జామింగ్ స్టూడియో ఆల్మోస్ట్ 7 months అవుతుంది ఓపెన్ చేసి. సో ఇట్స్ ద బిగ్గెస్ట్ జామింగ్ స్టూడియో ఇన్ హైదరాబాద్ ఇప్పుడు.
సో అన్ని పెద్ద బ్యాండ్స్ లైక్ కల్పన గారు వచ్చారు, మొన్న చంద్రబోస్ గారు వచ్చారు, అండ్ గోపికా పూర్ణిమ వీళ్ళందరూ వచ్చారు అనమాట. సో గీతా మాధురి, సో అందరూ ఇక్కడే జామ్ చేసుకుంటున్నారు లైక్ ప్రాక్టీస్. సో సో ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్డ్ బై మీ. స్టూడియో మొత్తం అనుకోలేదు, సమ్హౌ లైక్ చిన్నగా అనుకున్నా, లైక్ చిన్న స్టూడియో స్టార్ట్ చేద్దాము అనుకున్నా, బట్ సమ్హౌ అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో వెరీ హ్యాపీ ఫర్ ది ఎలా ఉంది స్టూడియో. బిజినెస్? బిజినెస్ ఇస్ గుడ్, గోయింగ్ గుడ్. ఒకవైపు ప్లేబ్యాక్ సింగర్గా పనిచేస్తూనే బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి నీ ఫీల్డ్లోకి అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే నాకు ముందు నుంచి కూడా లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ సమ్ బిజినెస్, ఏదో ఒక బిజినెస్ చేయాలి. లైక్ నా ఇన్స్పిరేషన్ రిహానా అనమాట. సో తను బిజినెస్, సింగింగ్, సో మెనీ చాలా ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్, నేను ఒక్క దాంట్లోనే కాదు, లైక్ బిజినెస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకేదైనా చేయాలి. సో ఐఎమ్ ఎ టాటూ ఆర్టిస్ట్ ఆల్సో, లైక్ హాబీలా నేర్చుకున్నాను. సో క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ లైక్ టాటూస్ చేస్తూ ఉంటా. సో సో టాటూస్, బిజినెస్, సో ఏదో ఒకటి కొత్తవి, సమ్ వాట్ ఎవర్ నాకు వచ్చినవన్నీ కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకొని చేద్దాము అని ఐడియా, థాట్తో. సో ఐ కీప్ లెర్నింగ్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ చేశాను. సో బిజినెస్ అవి ఇవి కొంచెం వర్కౌట్ అయిపోయాయి. టాటూస్ వేసుకుంటే క్యాన్సర్ ఏదో వస్తుందనే వార్తలు లాంటివి వింటున్నాం మనం, అయ్యో నిజమేనా? నో అస్సలు. అంటే అది మనం స్టెరిలైజ్ నీడిల్స్, కొత్త నీడిల్స్ అన్నీ వాడితే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అంటే గోవా అటు సైడ్ అంటే ఆల్రెడీ వేసిన వాళ్ళది వేయచ్చు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి నీడిల్స్ వల్ల, బట్ అసలు అలాంటి ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఐశ్వర్య? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైక్ ఇప్పుడు ఇంకో సాంగ్ రాబోతుంది రోల్ రైడాతో. అండ్ రీసెంట్లీ మొన్న ఒక బృందావనం అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. అండ్ 21 and Pregnant అని సిరీస్లో ఒక సాంగ్ పాడాను. మా కోసం పాడి వినిపించవచ్చు కదా. సో ఈ 21 and Pregnant ఇది పెద్ద వంచున దాటిన అనమాట సాంగ్ పేరు. సో ఇట్ గోస్ లైక్ దిస్. పెదవంచున దాటిన మౌనమే వేళ, కనులే తెరిచేనుగా మౌనమా, ఇదే ఇన్నటి తలపులకై మరిచేనా కథే, నిన్నటి కలపులకై కరిచేనా, ఏమైనా నీరానా, పెదవంచున దాటిన మౌనమే వేళ, కనులే తెలిచేనునా ప్రేమలా. మీ వాయిస్ ఎంత బాగుందో ఐశ్వర్య, అలా వింటూ ఉండాలనిపిస్తుంది. సీనియర్స్ పాడినట్టే ఉంది. థ్యాంక్ యూ అండి. మీకు ఎలాంటి పాటలు పాడడం అంటే ఇష్టం? నాకు ఐఎమ్ మోర్ ఇంటూ మెలోడీస్, లైక్ ఫీల్ గుడ్ సాంగ్స్. నాకు అది చాలా ఇష్టం. ఫీల్ గుడ్ సాంగ్స్లో పాడుతుంటే లైక్ మనకి బాగా అనిపిస్తుంది, లైక్ వినే వాళ్ళకి కూడా చాలా సూతింగ్గా ఉంటుంది. సో ఐ లైక్ సచ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి ఐశ్వర్య? చాలా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద మూడ్. లైక్ సమ్ టైమ్స్ ఇట్స్ ఇంగ్లీష్, సమ్ టైమ్స్ హిందీ, సమ్ టైమ్స్ తెలుగు, అప్పుడప్పుడు తమిళ్ కూడా. సో యా. బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఎలాంటి పాటలు పాడుతుంటారు? లైక్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ చాలా ఇష్టం. లైక్ 2000s ఆ టైమ్ సాంగ్స్ ద బెస్ట్ అసలు. సో మీ ఫేవరెట్ సింగర్? నా ఫేవరెట్ సింగర్ ఇస్ రిహానా. సో తను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి రిహానా సాంగ్స్ విన్నదాన్ని. సో దాని తర్వాత తెలుగు అది చేంజ్ అయిపోయింది. ఏం చదువుకున్నారు మీరు అసలు? నేను బ్యాచిలర్స్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ చేశాను ఓయూలో, ఆంధ్ర మహిళా సభ అని కాలేజ్లో. సో కర్ణాటిక్ మ్యూజిక్ అది నా డిగ్రీ. సో దాని తర్వాత వెస్ట్రన్ క్లాసిక్ చేశాను మ్యూజికల్లో గ్రేడ్స్.
అంటే ఓన్లీ ప్యాషన్ కాదు సింగింగ్ అంటే, మీకు చదువు కెరీర్ మొత్తం సింగింగ్, ఎవ్రీథింగ్. మొత్తం సంగీతం చుట్టే మీ లైఫ్ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. బిజినెస్ కూడా సంగీతంలోనే, మ్యూజిక్ అవును. రిలేటెడ్, సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మ్యూజిక్. బాగుంది. మీలాంటి ఈ జనరేషన్ అమ్మాయిలతో మాట్లాడడం, మీ కొత్త కళలు, మీ డ్రీమ్స్ ఎలా ఉన్నాయి, మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, మీ కొత్త ప్రాజెక్ట్స్ తెలుసుకుంటుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్.